దేవుడి కృపైతే ఏంటి త్వరగానే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన చదువుతున్నాము మనం. 14 వచ్చిన 91వ కీర్తన 14 వచ్చిన చూడండి అమ్మా. బైబిల్ అందరూ తీయండి, చదువు చదువు గట్టిగా అమ్మా. మంచిది ప్రియులారా, ఈ భాగం మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేవునిని ప్రేమించు వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడని, దేవునిని ప్రేమించే వారి దగ్గర ఆయన కాపురం ఉంటాడని, దేవుని ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడని, దేవుని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడని, ఇలాగ అనేక భాగాలు మనం గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను తప్పిస్తా అనే మాట గుర్తు చేశాడు. ఏమండి, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని, ఆమె నన్ను ప్రేమిస్తుంది కనుక నేను ఆమెను, వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను వారిని తప్పించేదను అనే మాట మీరు పలకాలి, మీకు నోటి ఎప్పుడు రావాలా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను, ఇలా చెప్పుకుంటా పోతే అనేక విషయాలు అందులో వస్తాయి. ప్రేమించే వారి పట్ల దేవుడు చేసే కార్యాలు గొప్పవి కనుక అందరం ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. బ్రతికి ఉన్నానంటే నీ కృప, చప్పట్లు కొడదాం, అందరం పడదాం. జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యతనాలు లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధతనాలు లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యతనాలు లేదు, నీ చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. బ్రతికి నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యతనాలు చూపావు, పరిశుద్ధతనాలు చూపావు. ఏ యోగ్యతనాలు దేవుని కృపలారు ఈరోజు బ్రతికుండి ఆరాధిస్తున్నామంటే దేవుని కృప తగ్గ మన జ్ఞానం కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, పేరు కానీ, ప్రఖ్యాతి కానీ, పలుకుబడి కానీ ఏది కూడా మనకి ఈరోజు మనకు బ్రతికి ఉండడానికి కారణము కాదు. బ్రతికి ఉన్నామంటే కారణము ప్రభు యొక్క ప్రేమతో కూడిన కృప. దాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వద్దాం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని, నేను ఆమెను, నేను వారిని. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను మనందరినీ కూడా తప్పించేవాడు. ఎక్కడి నుండి, ఏటిలో నుండి అన్న భాగాన్ని మనం పోయిన వారం కొన్ని గుర్తు చేసుకున్నాం. ఇదే ఆ కీర్తనలో ఉన్నాయి. అయితే ఈరోజు కొన్ని భాగాలు గుర్తు చేస్తాను. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. త్వరగా తీసేయాలి బైబిలు. 22వ అధ్యాయం 20వ వచనం. అతడు నాకు ఇచ్చుడు కనుక నేను అతనికి ఇచ్చుడు కనుక ఆయన నన్ను ఏం చేశాడంట?
ఇంక రానిలేదట వాళ్ళకి. అమ్మా, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన ఏం చేశాడు? ఆ మాట కనుక ఆయన త్వరగా 3 విషయాలు గుర్తు చేసి ముందుకెళ్ళిపోతాడు. మొదటి తరండి, మొదటి నుంచి అప్పుడే ముసారా. నేను ఆయనకి ఇష్టడను కనుక. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 22వ అధ్యాయం మొదటి భాగం. యెహోవా తన సౌలు చేతుల నుండి. ఇవి మనకు అవసరమైనవి. ఎక్కడి నుంచి? నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించును అనే మాటకు ఆయన ఇక్కడ రాస్తుంది ఏమిటంటే, యెహోవా సౌలు చేతిలో నుండి, అదిగో శత్రువు చేతులు అందరి చేతిలో నుండి, అది దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడి నుండి? సౌలు రాజు, దావీదు కంటే ముందు మొదటి ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఎవరంటే సౌలు. దావీదు సౌలుకు ఉపకారం చేస్తాడు, మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. సౌలేమో దావీదుకు కీడు చేయాలని తలపెట్టాడు, దొరికితే చంపేయాలని ప్రయత్నం చేస్తాడు. అనేక సందర్భాలు దావీదును తప్పిస్తూ సౌలుని పట్టిస్తున్నాడు దావీదుకి. అయినా దొరికిన సౌలు దావీదు చెయ్యలే. ఎందుకంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక ఆయన ముట్టుకోకూడదు అని విడిచిపెట్టాడు. అందుకని క్రైస్తవ బిడ్డలమైన మనము సేవకులను కానీ, రక్షించబడిన దేవుని పిల్లలను కానీ ఏ పరిస్థితిలో కూడా అవమానపరిచే విషయాలు మాట్లాడకూడదు, దూషణ మాటలు మాట్లాడకూడదు. మనం ఇష్టం వచ్చినట్టు దేవుని సేవకులని నిందించకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలు, దేవుని దాసులు, రక్షించబడిన వారు, దేవుని అభిషేకం కలిగిన వారు కనుక ఎవరు కూడా వారిని తిట్టడం కానీ, కొట్టడం కానీ, దూషణ చేయడం కానీ, అవమానపరచడం కానీ, ఇంకొకటి నష్టపరిచే పనులు మనం చేయకూడదు. ఆత్మీయుడు కనుక దావీదు గుర్తించి సౌలు మీద చేయకుండా, దొరికినా కానీ చంపకుండా, విడిచిపెట్టి దొరకకుండా పారిపోయాడు. అలాగ తన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటున్న తన భక్తి జీవితాన్ని చూసిన దేవుడు ఎవరు చేతిలో పడకుండా, సౌలు చేతిలో కానీ, శత్రువు చేతిలో కానీ, చివరికి తన గర్భంలో పుట్టినటువంటి కుమారుని చేతిలో కానీ ఎవరి చేతికి చిక్కకుండగా, దొరకకుండగా, ప్రాణాన్ని అప్పగించకుండగా అతన్ని కాపాడుతూ వస్తూ అతను తప్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సౌలు కీడు చేసిన దావీదు మాత్రం మేలు చేస్తున్నాడు. ఎవరికి అలాంటి తలంపు చేయలేదు, అలాంటి కీడు ఏర్పాటు చేయలేదు. అలా చేస్తున్నటువంటి సౌలుని ఎన్నో సందర్భాల్లో దావీదు విడిచిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగానే మనకి ఎంతమంది శత్రువులు ఉన్నా, కుటుంబ పిల్లలు, పెద్దలు ఎవరున్నా, దేవుని పిల్లలారా తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు ఇచ్చి తీసుకోండి. అంతేగాని తల్లిదండ్రులు మెడబిచ్చి ఇంకా పంచడం లేదు, డబ్బులు ఇంకా మాకు ఇవ్వట్లేదు, ఈ మెడ బిసిగితే తప్ప ఈ మన దగ్గరికి రావని తల్లిదండ్రులు చంపేసి ఉన్న డబ్బులు నువ్వు చేసిన పని రేపు ఉంటుంది. తండ్రికి పెంచిన చెప్ప అని పెద్దలు ఏదో అంటారు, మొత్తం అక్కడే ఉంటుందంట, ఎక్కడికి పోదు. కనుక నువ్వు చేసింది రేపు నీ తల మీదకి దిగొస్తుంది. అందుకని తల్లిదండ్రుల్ని అసలు ఇంకొక మాట చెప్తా, ఎంతకాలం పెడతారండి తల్లిదండ్రులు ఎంతకాలం పెడతారండి? 20-25 సంవత్సరాలు వచ్చింది, 30 సంవత్సరాలు వచ్చినాయి. ఎవడే ఇంకా తల్లిదండ్రుల మీద మనం ఆధారపడితే ఇంకా అని ఆలోచన రావాలి. మనం నేను కష్టపడి సంపాదించుకొని నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఉన్నాయండి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు అడిగిపోతాయి. రేపు నీయగా నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే, నీకు చేయడానికి అనుకూలత కలిగినప్పుడే నువ్వు కష్టపడి 1 రూపాయి సంపాదించి దాచిపెట్టుకో. నీ తల్లిదండ్రులు సంపాదించింది ఎక్కడికి పోదో అది ఉంటుంది, తరువాత మీకే అవుతుంది అని దేవుని యొక్క లేఖనం గుర్తు చేస్తూ ఉంది. కనుక దేవుని పిల్లలారా ఆ మాటను ఆయన రాస్తా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతన్ని తప్పించదు. అది దావీదు గారు అంటా ఉన్నాడు, సౌలు చేతిలో నుండి
శత్రుల చేతిలో నుండి ఆయన తప్పించిన రోజున దావీదు గారు ఈ గీతం పాడుకున్నాడు, ఆ పాట కట్టాడనమాట ఆయన. ఆ 22వ అధ్యాయం సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో అది పాట, దావీదు గారి పాట. ఎప్పుడు కట్టాడు అంటే సౌలు శత్రు చేతుల నుంచి, సౌలు చేతుల నుంచి, కొడుకు చేతుల నుంచి, మృగాల చేతుల నుంచి, కరువు చేతుల నుంచి, అనేకమైన పరిస్థితుల నుంచి తప్పించబడి క్షేమం కలిగినప్పుడు ఈ పాట పాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శేషు నరకపు నా శత్రువులు నరకపు వరదవలే భక్తిహీనులు పగలకు నన్ను ఎడపాయని దేవా, పగలకు నన్ను ఎడపాయని దేవా. యెహోవా యథార్థమైనది పరిపూర్ణ నీ మార్గం. హల్లెలూయా. ఎన్ని శత్రుత్వాలు, వ్యతిరేకతలు ఆయన వచ్చి ఎదురు నిలబడినా ఆయన దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. అరణ్యంలో ఉన్నా దేవుణ్ణి ఆనుకున్నాడు, శత్రువు తరుముతున్నా దేవుణ్ణి ఆనుకున్నాడు, మరణాపాయాలు వచ్చినా దేవుణ్ణి ఆనుకున్నాడు. అలాగ ఆనుకొని ఆరాధించిన భక్తుని వరద పొర్లు వలె ఇప్పుడు వరదలు వచ్చి ఎక్కడెక్కడెక్కడ ముంచేస్తున్నాయి, మునిగిపోతున్నారు, చనిపోతున్నారు చాలా మంది, ఇళ్ళు కూలిపోతున్నాయి, పంటలు పాడైపోయే పరిస్థితులు. ఈ పరిస్థితులు లాగా పొర్లు కొంటొస్తున్న శత్రువు యొక్క కోపద్రేకాలు వరద పొంగు వలె వచ్చి తన కొట్టుకుపోయేటట్టు చేస్తున్న సమయంలో కూడా దేవుడు తల్లి విడిచిపెట్టలేదన్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు, యెహోవా నా బలమా, యథార్థమైంది నాయన. దేవుని మార్గం ఎలాంటిదంట? యథార్థమైన మార్గం. కనుక ఆ యథార్థమైన మార్గంలో భక్తుడు యథార్థంగా బ్రతికాడు కనుక, యథార్థంగా నిలబడ్డాడు కనుక, యథార్థంగా పనిచేశాడు కనుక ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు దావీదుని విడిచిపెట్టలే. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరణం అంచుకు వెళ్ళినా తీసుకొచ్చే ఉతరు కాదు, వరద పొంగులాగొచ్చి నిన్ను ముంచేసినా మన పైకి తీరిపెడతాడు. కట్టిన చెట్టుని నరికి పనికొచ్చేదాన్ని మొక్క చేసి తీసుకెళ్ళి మిగిలిన దాన్ని నేల మీద పడి చనిపోయింది. ఈ నేల పైన పడిన కట్టెకి చెదబట్టి మొత్తం తినుకొట్టు వచ్చేస్తాడు. ఈ పాడుపడ్డోడు తీసుకుపోయి నన్ను కూడా తీసుకుపోతే బాగుండేదే. తీసుకుపోయినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి దేనికొకరు ఉపయోగపరుచుకుంటే బాగుండుగా. వాడికి ఏదో ఉపయోగపడిందా, అసలు మంచిగా దాన్ని బతుకుతుందాన్ని జీవిస్తుందాన్ని నరికి వాడికి ఏదో ఉపయోగమైందా అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పనికిరాని దానిగా పడేసిపోయాడు పాడోడు. నన్ను కూడా తీసుకుపోతే దేనికోదానికి ఉపయోగపడుగా, కంచి కట్టుకోవడానికి, తడికి కట్టుకోవడానికి, పొయ్యిలో పెట్టుకోవడానికి ఉపయోగపడు. ఆ దెబ్బత అయిపోయింది నా పని. ఇక్కడ పడేసిపోతే 4 పక్కన గమ్ముకున్నాయి. ఏంటిది కదా, ఇక లోపలే తినొస్తుంటే అందుకుంటుందంట, బతికున్న చెట్టు అంటుందంట. చూసినవా, నేను ఎలాగున్నాను, నా దగ్గరికి ఏది ఈ కిందపడి చెదలతో, ఇక చెద కూడా పుట్టుద్ది. మనకు కూడా కొన్నిసార్లు ఎక్కడన్నా పట్టినప్పుడు ఇటు కొడితే ఎట్ట పట్టుద్దో గప్పుకొని బట్టి కొడుతూనే ఉంటుంది, ఇట్ట గుంజిందాక రాదు, అలాగుంటాయి. అయితే అది అనుకుంటుందంట,
ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నాకు కూడా సహాయం అందుతుంది. ఏదో ఒక రోజు నేను కూడా పైకి తేలబడతాను. ఏదో ఒక రోజు ఈ శ్రమలన్నిటి నుండి, ఏదో ఒక రోజు ఈ శత్రుత్వం నుండి నేను తప్పించబడతాను అని అనుకుంటూ కొన్ని రోజులు గడిచిపోయాయి. రోజు రోజుకి చాలా ఎక్కువైపోయి బాధ ఎక్కువైపోతాం. ఒక రోజు ఉన్నట్టుండి దేవుని పిల్ల శారద మబ్బు పట్టిందంట. అలా శారద మబ్బు పట్టి మెరుపులు ఉరుములు పెరదల విరవేల మొత్తం వచ్చేసి కొమ్మ వర్షం పడి అలాగ వరద కుట్టుకుంటా వరద వచ్చేస్తూ ఉంటే నేల అడ్డుకుపోయినటువంటి ఈ కట్టెని వచ్చిన వరద ఏం చేసింది? పైకి లేపేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పైకి లేపితే ఆ వరదలు అటు ఇటు కొట్టుకుపోతున్న సమయంలో, అటు ఇటు దొరులుతున్న సమయంలో ఈ లోపల ఉన్న ఈ చెదంతా నీళ్ళలో రాలిపోయి చచ్చిపోయి ఇది మట్టి కానీ చెద కానీ లేకుండా పైకి తేలి అప్పుడు అంటుందంట చూస్తా చెట్లని, ఈ నీ బతుకు అక్కడే వెళ్ళిపోతాను నేను అనుకొని నీళ్ళ మీద వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అలాగ పడిపోయి బాధపడుతూ అనేకమైన శత్రుత్వం అనే సెదలనే శత్రుత్వం ద్వారా నువ్వు నలిగిపోతున్న నీ జీవితానికి ఏదో ఒక రోజు దేవుడు విడుదలిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా నీ జీవితానికి విడుదలిస్తాడు, నీ కుటుంబానికి విడుదలిస్తాడు. నీ వ్యాధులకి, నీ దుఃఖానికి, నీ నిట్టూర్పుకి ఒకరోజు తప్పకుండా దేవుడి కృపా వర్షము కురిపించబడుద్ది. నేలను తాగి కన్ను కప్పి మట్టితో కప్పబడిన నిన్ను లోపల అనేక వేదనలు బాధల కృంగదీసి నిన్ను చెదలాగా తినేస్తున్నటువంటి పరిస్థితిలో భక్తి కలిగి ప్రభు బిడ్డగా బ్రతుకుతున్న ఎవరిని ఆయన విడిచిపెట్టండి. ఏదో ఒక రోజు కృపా వర్షం కురుచుద్ది, నువ్వు తేలాడతావు. దేవుని స్తోత్రం. అన్నిటి నుంచి తప్పించబడతావు, అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తావు. అదే దేవుడు కృపను బట్టి దావీదు భక్తుడు అంటున్నాడు, సౌలు చేతిలో నుండి నా శత్రుల చేతుల నుంచి తప్పించబడిన రోజున ఆయన ఒక స్తుతి గీతము కట్టి ఆయన పాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగ కష్టాల్లో దుఃఖంలో ఉన్న నీ జీవితానికి, నా జీవితాన్ని, మనందరికీ మన నోట సంతోషమైన ఆనందమైన గీతాన్ని ప్రభు ఇచ్చి నిన్ను బలపరుచునుగాక. నీ కుటుంబాన్ని తన కృపా వర్షము కురిపించబడునుగాక. అలా వచ్చే వరకు ఆయన వరకు ఎదురు చూసే బిడ్డగా, ఆయన కొరకు ప్రార్థించి ఒక నిరీక్షణ కలిగిన బిడ్డగా ఉందాం. ఇక అయిపోయింది నా పని, నిలబడ్డావు. నేను ననకబడి నేలకు తాకబడ్డాను, మట్టి కమ్మేసింది లోపలే, ఇగో ఇలా తినేస్తున్నాయి, ఇక నా పని అయిపోయిందని అనుకోవద్దు. అలాంటి పరిస్థితులు నీ కన్నులెత్తు, పైన ఉన్న వారిని చూడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణ కోల్పోమాకో, నీ నమ్మకాన్ని కోల్పోమాకో. దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి విడుదల ఏదో ఒక రోజు నీ జీవితాన్ని, నీ కుటుంబానికి, నీకు దేవుడు తప్పకుండా ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. దేవుని గ్రంథం నుండి మరొక మాటను మనం చూద్దాం దయచేసి. ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం. త్వరగా సరి సహాయం. ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనం. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆ మైదాన పట్టణములో పాడు చేసినప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆ నాశనము మధ్య లోతును తప్పించెను. స్తోత్రం చెప్దాం, గట్టి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎవరిని తప్పించాడంట? లోతు. అబ్రహాం సహోదరుడు కుమారుడు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు.
అలా ప్రయాణం చేసి దేవుని పిల్లలు అలా వస్తూ వస్తూ కొంత దూరం వచ్చిన తర్వాత పనులు పెరిగిపోయారు, పని పెరిగిపోయింది, ఆస్తి పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోయినాయి. కలిసి జీవించడానికి అవకాశం లేని సందర్భంలో అబ్రహాం గారు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు కుడికి వెళ్తే నేను ఎడవకి, నువ్వు ఎడవకి వెళ్తే నేను కుడికి, చెప్పు అని అంటే బాగా తలెత్తి చూసి కన్ను దృష్టి ఎంతవరకు అయితే కనిపిద్దా అంతవరకు చూస్తే సొదొమ గొమొర్రా కనిపించింది. ఆ పట్టణాలు ప్రాంతం అంతా కూడా నీటితో మంచి పంటలు పండి పశువులకి మేత ఇచ్చే భూములుగా ఉన్నాయి. వాటిని చూడగానే ఆకర్షించబడి అబ్రహాముతో అన్నాడు అంత లోతు గారు, నేను ఇది గురించి చేస్తాను, మంచిది వెళ్ళు అని ఊరు చూసిండు. ఊరి దగ్గరికి వెళ్ళిండు, ఊళ్ళోకి వెళ్ళిండు. అక్కడ అన్నీ సమకూర్చుకున్నాడు, అందరితో సంబంధాలు పెట్టుకున్నాడు. అక్కడ ఒక పెద్దవాడుగా నిలిచిపోయిండు. అందరికి వ్యవహారాలు తీర్చే వ్యవహారం కొరకు వచ్చేసింది. ఒక పెద్ద మనుషులకి పెద్దలను చేస్తున్నాడు అని బాగానే ఉండే కార్యక్రమాలు జరిగిపోయినాయి. ఓ రోజు వ్యవసాయం చేసుకుని ముందుకు వచ్చే సమయంలో దేవుని పిల్లల జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు సొదొమ గొమొర్రా చూసినప్పుడు దేవుడు క్షమించటానికి కూడా దేవుడు మనసు కరిగి ప్రేమించి వాళ్ళని తప్పించే ప్రవర్తన కూడా వారిలో లేని కారణం చేత నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు. అలాగ అనుకొని ఈ విషయాన్ని భక్తులకు చెప్పుకుంటూ ఇష్టం లేక అబ్రహాం దగ్గరికి వచ్చి విషయాన్ని గుర్తు చేసి వెళ్ళిపోతా ఉన్నప్పుడు అబ్రహాంకి ఆలోచన వచ్చి, అయ్యో నా సహోదరుడు ఆ పట్టణంలో ఉన్నాడు కదా, మరి అతను కూడా నశించిపోతాడేమో అని దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 50 మందితో ప్రారంభించి 5 దగ్గరకు వచ్చింది. అంతేనండి, అబ్రహాము 50 మందితో ప్రారంభించి 5 దగ్గరకు వచ్చాడు. 5 మంది ఉన్నా రక్షిస్తాయా? 5 మంది ఉన్నా రక్షిస్తా పాపం. 5 మంది కూడా కనిపించలే. అబ్రహాం గారు లోపల ఉన్న ఆలోచన గుర్తించి ఫలాని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతను కూడా నీతిమంతుడే, కానీ ఒక పరిస్థితులు అలాగ అయిపోయేది. ఎలాగైనా తను తప్పించాలన్న ఆలోచన కలిగి సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఏం దిగొచ్చింది చెప్పండమ్మా? సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి ఏం దిగొచ్చింది అయ్యా? అగ్ని, గంధకాలు, అగ్ని. లోతు కాలంలో ఏం దిగొచ్చింది? లోతు కాలంలో ఏం దిగొచ్చింది? లోతు కాలంలో ఏం దిగొచ్చింది ఏమా? లోతు కాలంలో ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చింది. దేవుడు తెలిసిపోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక ఆయన ఉన్నాడు ఆదికాండంలోనే. జలప్రళయం ఎవరి కాలంలో వచ్చింది? మంచి స్పీడే ఉన్నారండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇప్పుడు మన కొరకు కాసుకొని ఉన్నాయి. జలప్రళయము అలాగే అగ్ని ఇప్పుడు కాసుకొని ఉంది. అందుకే అబ్రహాం ప్రార్థన ఆలకించి మనం చదివిన భాగంలో దేవుని పిల్లలారా ఎవరు కూడా అంటే సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలు, దేవుని పిల్లలారా హైదరాబాద్ సికింద్రాబాద్ కలిసి ఉన్నట్టుగానే ఈ 2 పట్టణాలు కలిసి ఉన్నాయి. ఈ 2 పట్టణాలు ఉన్న ప్రజలు కూడా దేవుడు క్షమించి తప్పించేంత అవకాశం కూడా లేని కారణం చేత అగ్ని గంధకాలను పంపించి వారిని నాశనం చేయడానికి తలపెట్టిన దేవుడు నీతిమంతులు తప్పించడానికి వచ్చినప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన ఆలకించి లోతు దగ్గరికి వచ్చాడు. లోతు దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పిల్లలారా వారు భార్య పిల్లలు అందరు కలిసి తడువు చేస్తా ఉన్నారు. బయలుదేరున్నాయా త్వరగా రండయ్యా, దేవుని ఉగ్రత దిగిరాబోతుంది అంటే భార్య గారు అడుగుతుంది, ఇది దాని చదువుకొని దీని చదువుకొని అడుగుతా ఇటు చూస్తా ఇవన్నీ విడిచిపెట్టి ఇప్పుడేదో లేనిపోని ఆకాంతంగా బయటికి రమ్మంటున్నాడు. ఇవన్నీ ఏం చేయాలా? ఇవన్నీ ఏం చేయాలి? ఈ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే బాగుంటుందా? కొన్ని తీసుకుపోతే బాగుంటుందా? అసలు ఏం తీసుకెళ్ళడానికి లేదు.
ఆ దేశానికి సంబంధించింది ఏదియు తీసుకురా. ఒకటి చేతులతో బయటకు వచ్చి, ఒకవేళ మీకు అల్లుళ్ళు కావలసిన వాడు ఉంటే నీ పిల్లలకి వాళ్ళని తీసుకుని రా అంటే అల్లుళ్ళు మాట లేదు. ఇద్దరు ఆడపిల్లల్ని, భార్యని, తాను నలుగురు కలిసి బయటకు వచ్చారు. చాలా వాళ్ళ చేతులు బట్టి బయటికి తీసుకొచ్చి కొన్ని గుర్తులు చెప్పారు. మీరు పలానా దగ్గరికి వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్ళే వరకు కూడా నేను నా ఉగ్రతని, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడయా, నేను వెళ్ళిపోయి పలానా దగ్గరికి అని అంటే, అంత దూరం వెళ్ళలేమయ్యా, దీనికి దగ్గర ఉంది, ఈ దగ్గరికి వెళ్దాంలే, ప్రభు మాకు సహాయం చేయి అన్నారు. సరే అని ఆ మాట కూడా విన్నాడు. దేవుని స్తోత్రం. అమ్మగారు ఆశ ఆడిపోద్ది. అమ్మగారు ఆశ సంపాదించిందా, సంపాదించి అన్ని కూడగట్టి పెట్టారు. ఈ దేవుడు ఏంటో తినేయడం తాగనేయడం, తినేయడం తాగనేయడం, ఉండయన్ని సంపాదించి విడిచిపెట్టమంటాడు. విడిచిపెట్టమంటే ఎట్టా విడిచిపెట్టు? ఆశలన్నీ గుర్తించింది ఆయనే, అన్ని అవకాశాలు కలిగించింది ఆయనే. మళ్ళీ తిరిగి వాటి అన్ని ఇన్ని కూడా విడిచిపెట్టమని అంటే కొంతమంది నిజమే కదా అన్నట్టు అనిపిస్తుంది. నిజమే కదా, అన్నీ పెట్టింది ఆయనే, అన్ని ఇచ్చింది ఆయనే, అన్నీ సంపాదించుకున్నాం ఆయనే, మళ్ళీ అన్నింటిని విడిచిపెట్టమనేది కూడా ఆయనే అని అంటే మనలోకి బలి కొడుతుంది. దేవుడికి పొరపాటు. ఎవరి పొరపాటు? దేవుడితే పొరపాటు. దేవుడి స్తోత్రం అని ఎప్పుడూ తలంచకండి, ఎప్పుడూ తలంచకండి. ధనవంతులు అవటం దేవుడికి ఇష్టం లేదని కాదు, ధనవంతులు అవటం దేవుడికి ఇష్టం కాదు, లేక సంపాదించుకోవడం దేవుడికి ఇష్టం లేదని కాదు. అలాగుంటే దేవుడి గ్రంథంలో ధనవంతులు ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు. అబ్రహామును మరణిస్తే వాళ్ళు అసలు కలిసి జీవించడానికి కూడా లేనంత వాడు దేవుడు ఇచ్చేసాడు. ఆ విధంగా ఇస్తే దేవుని పిల్లల మరి ఎందుకయ్యా అని అంటే, వచనాన్ని చూపెట్టడంలే కానీ లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది. ఒక ధనవంతుడు పొలం సమృద్ధిగా బండినప్పుడు కొత్త కొట్లు కట్టించి నింపేశాడు. నింపి నిలబడి అనుకుంటానంట, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి సంపాదించాను, తినుము తాగుము. ఈ మాటల్లో దేవుని ఆలోచన ఏమన్నా వచ్చిందా? ఎవడే నా ప్రాణమా, దేవుడిచ్చాడు, దేవుడు సమృద్ధికి ఇచ్చాడు కనుక నాకు కావలసింది సమృద్ధిగా ఇచ్చాడు కనుక ప్రాణమా సుఖపడు అని చెప్పుకుంటే బాగుండేదే. అసలు దేవుని మాటే లేదు అక్కడ. నా జ్ఞానం, నా బలం, నా ఆలోచన నేను లేకపోతే నా కుటుంబమే లేదండి. మా ఆనందం ఉంది, పిచ్చుడు ఓకేదో పోయి కష్టపడు అతడే కానీ ఏదేం ఖర్చు పెట్టాలో ఎవరికి ఏమి ఇయ్యాలో తెలీదు. అయ్యగారికి ఎత్తనట్టు, అయ్యగారికి ఈ వచ్చినట్లు అన్నింటిలో అయ్యగారికి ఎత్తాలని కట్టకట్టిండు. ఇదంతా ఎత్తవా, ఏం కాదులే, కొంత తీద్దాం, కొంత తీద్దాం, కొంత తీసి కొంత ఇద్దాం అని సలహా ఇచ్చిందంట అమ్మగారు. సరేలే మరి మాట కాదని ఆదామే కాదని లేదా అవని, ఇక ఏనెక్కడ కాదంటాడో అని ఇద్దరు ఎగిపోయించారు. ఏం చేద్దామంటే సగం ఇద్దాం, సగం చేద్దాం. ఎందుకంటే రేపు ఈ సగం ఉండదు, ఉండదు, ఏగారు ఉంటాడో ఉండడం, అందరూ ఇస్తున్నారని మనం కూడా ఇస్తే రేపు మోసపోతాం అని తెలివిని ఉపయోగిస్తే చివరికి ఆయన ఇరిగిపోయాడు. దైవదాసుడు అలా కూర్చొని ఉండడం. అబ్బాయి ఇచ్చాయా, పరిశుద్ధాత్మను ఎందుకు మీరు మోసం చేస్తారు అనగానే కింద పడడం చచ్చింది. యవనస్తులు వచ్చారు, అతను తీసుకుపోయి పాతి పెట్టేశారు. వాళ్ళు రాకముందు అమ్మగారికి మంచి సిద్ధమైపోయి అక్కడ పాపి తీసుకొని రాని వచ్చి నిలబడదట. అమ్మా ఇంతేనా, అంతేనా ఆయన, మీకు తెలియదు ఏముంది, నాకు తెలిసిందే చెబుతున్నా. మీ ఆయన పాతి పెట్టిన వారి యవనస్తుడు పాదాలు ఇక్కడే ఉన్నాయి అనగానే ఏం పడిపోయింది. ఆమెను కూడా చేసి ఇద్దరిని సమానం ఒక దగ్గరే పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు ఒక దగ్గరే పెట్టారు. ఎవరమ్మా స్తోత్రం. అలాంటి పిచ్చి సలహాలు చెప్పకండి భర్తలకి, భార్యలు కానీ భర్తలు కానీ పిచ్చి సలహాలు చెప్పండి. ఒక మంచి పని చేసేటప్పుడు, దేవుని కొరకు నిలబడేటప్పుడు, దేవుడు పరిచర్య కొరకు ముందుకు వస్తున్నప్పుడు పిచ్చి సలహాలు ఇవ్వద్దు, మంచి సలహాలు ఇవ్వండి. నీ జీవితం బాగుపడేది, నీ పిల్లలు బాగుపడేది, నీ భర్త బాగుపడేది, డబ్బు దాచుకుంటే బాగుపడటం కాదు. దేవుని పని కొరకు నిలబడి
నీ కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు దిగొచ్చే కార్యాల కొరకు దేవుడు నీ నిమిత్తం సిద్ధపరుచుకున్న దానిని గుప్పెడు ఇప్పకపోతే నీ కొరకు దాచిపెట్టుకుని తినడానికి కూడా ఉండదండి. రేపు తినడానికి కూడా ఉండదు. దాచిపెట్టుకుని ఎవడు దిక్కైందో తెలియదు. అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాల కొరకు నేను పంట పండినంత వ్యర్థం చేయకుండా ఎవరికి ఇవ్వకుండా ఇదిగో దాచిపెట్టాను, కొట్లు కట్టాను, కొట్లు పెద్ద చేశాను, నింపేశాను. నీ ఇష్టం, ఎంత తింటవో తిను, ఏం తింటవో తిను. తినేది కాదు, ఏం తింటవో తిను. మనోళ్ళు తింటున్నారు, తినాల్సింది విడిచిపెట్టి తిన్నవాటిని తింటున్నారు, రోగాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎవడే తినాల్సింది తింటున్నా కడుపు నిండా, తినకూడని అండి మేకలు నవ్వినట్టు నవ్వుతున్నారు కొంతమంది. బజార్లకు పోయి మేకలు నవ్వినట్టే నవ్వటం పోయటం, నవ్వటం వేసటం మేకటం ముట్టుకుంటుంది ఎసరా. ఎందుకు వచ్చిన బాధ ఇదంతా? ఎవడే తింటాం తినేది తిను, కడుపు నిండు తిను, తృప్తికరంగా తిను, మంచిగా తిను. తినరాని వాటిని తినకండి, తినంతే తిను. మరి కడుపు పగిలిపోయేటట్టు తినమాకండి. ఎవడే తినంత తిను, వద్దంటలే, మంచి తిను, మంచిగా చేసుకొని తిను. తాగేవాటిని తాగు, తాగకూడని తాగమాకండి. తాగేవాటిని విడిచిపెట్టి తాగకూడని వాటిని అలా చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు కొరకు కష్టపడదాం, శ్రమ పడదాం, ముందుకు వెళదాం, ప్రార్థన చేద్దాం, మందిరానికి వెళదాం. ఇదంతా ఏమీ లేదు. ఆయన ఎత్తంది తినటం, నాది అంటాం, సుఖపడటం. సుఖానికి కోరుకోండి మనుషుడు. సుఖానికి అలవాటు పడడం, కష్టానికి అలవాటు పట్టలే. ఏ కాడికి ప్రతిరోజు సచ్చిన దాకా సుఖమే కావాలా? ఎక్కిన మంచం దిగకూడదు అమ్మా, బయటికి పోయి ఏం తెచ్చుకోకూడదు, అన్నీ నా ఇంటికి రావాలా, అంతటోని కావాలా అని కోరికలు. అవుతావా? అంబానీ గారిని అవుతావా? అనిల్ గారిని అవుతావా అంటే ఆయనకి ఎందుకు వచ్చింది ఎటు పోతున్నాయో ఏమంటే. కనుక మనం అవ్వాలంటే కాదు, కానీ నీకు ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకునే విధానంలో దేవుని సన్నిధి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకేదున్నా ప్లేట్ నిండా అన్నం ఉన్నా సరే, ప్లేట్లో సగం అన్నం ఉన్నా, ప్లేట్లో ఒక ముద్ద ఉన్నా, దేవా నీకు స్తోత్రాలు నాయన, ఈరోజు నువ్వు నాకు ఇది ఇచ్చావు అని ప్రార్థన చేసుకొని తిను. అదే నీకు తృప్తి. దేవుని స్తోత్రం. నిన్న పెట్టుకుని ప్రార్థన చేయి, అది నీకు తృప్తి. అది తినేదే నువ్వు పెట్టుకోవాలి. అలా లేకుండా పెట్టుకొని నా ప్రాణమా అని తింటే దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని జ్ఞాపకం చేసుకోకుండా, దేవునికి కృతజ్ఞతగా జీవించకుండా నువ్వేది కలిగి ఉన్నా ఆయన అన్న వెంటనే అంటాడు, మాట బయటకు వచ్చిందో రాలేదో అన్నాడు. దేవుని పిల్లలారా, రే బుద్ధిహీనుడు, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నా. నువ్వు సంపాదించింది అంటే దేవుని కొరకు కాక తన కొరకే బ్రతికేవాడికి ధనవంతుడు. అది దేవునికి ఇష్టం లేదు. ధనవంతుడు అవటం ఇష్టం లేకపోవడం కాదు, నీకు డబ్బు లేకపోవటం ఇష్టం కాదు, నువ్వు సమృద్ధిగా ఉండాలనేదే దేవుని చిత్తం. కానీ దేవుడు అనేది లేకుండా నువ్వు ఎంత సంపాదించేది అది దేవునికి ఇష్టం లేదు. నీకు కొద్దికున్నా ఎక్కువన్నా దేవా నీకు స్తోత్రం, ఇది నీది, నువ్వు ఇచ్చావు నాయన. నువ్వు ఇవ్వకపోతే ఈ ప్లేట్లో ఉన్న అన్నం తినగలనా? ఈ ప్లేట్ నిన్ను పెట్టుకున్న అన్నం తినగలనా? 2 కేజీలు కూర తెచ్చుకున్నా వండుకొని వేసుకున్నా తినగలనా? నీ చిత్తం లేకుండా మెతుకు కూడా ఎత్తలేను నాయన. నీ చిత్తం అయితే వండుకున్నంత తినగలను, బ్రతకగలను. ఏదైనా నీ చిత్తమేనా అని బ్రతకగలిగిన ఏ ధనవంతుడైనా దేవునికి ఇష్టమే. దేవునికి స్తోత్రం. దరిద్రుడైనా దేవునికి ఇష్టమే. కానీ నీవు దేవుని కలిగి ఉండాలి. అలాగ దూరం అయిపోయినటువంటి ఏర్పాటులో లోతు భార్య వాటన్నిటిని ప్రేమించి దేవుడికి దూరం అయిపోయి చూడొద్దన్నటువంటి ఆలోచన కలిగిన దేవుడిచ్చినప్పుడు కూడా ఆమె ఏం చేసిందంటే వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. అయితే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి దూతలను పంపించాడు. వచ్చేసారు. వారిని ఎంత తొందర చేశారంటే వారిని అదే మనం చదువుకున్న భాగం ఆ 29వ వచనం అంటాడు, ఆ యొక్క అగ్ని గంధకాలలో నుండి సొదొమ గొమొర్రా పట్టణాల పైకి దిగొస్తున్నటువంటి
ఆ నాశనము నుండి లోతుని 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 తప్పించను. దేవునికి స్తోత్రం. దేవుడు తప్పించాడు. సొదొమ గొమొర్ర పట్టణం మీదికి దిగి వస్తున్నటువంటి అగ్నిగంధకాలను, నాశనానికి సిద్ధమవుతున్న ఆ పట్టణంలో ఉన్న ప్రజల మధ్యలో నుండి దేవుని యొక్క ఉగ్రత నుండి ఇప్పుడు లోతుని ఏం చేశాడు? కుటుంబాన్ని తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట గుర్తు చేస్తాను. 2 పేతురు పత్రిక ముగించుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచ్చిన త్వరగా సహాయం చేయాలా? ఏలయనగా పూర్వం నుండి కూడా ఆకాశం ఉందని, మారుతుంది. మీరు జ్ఞాపకం చేసుకుని నేను చెబుతున్నాను. ఆ మాట అక్కడ ఉంచండి, మళ్ళీ చదువుతుంది కానీ అమ్మ అలా ఉంచండి. ఇక రాయబడిన మాట విధానం ఏమిటంటే, పూర్వం నుండి కూడా ఆకాశం ఉంది, నీళ్ళలో నుంచి భూమిని కలిగించాడు. ఆకాశం కానీ భూమి కానీ సమస్తం కూడా దేవుని వాక్యం ద్వారా, అంటే వాక్కు అనగా మాట ద్వారా కలిగింది అన్నది ఆ పైన ఉన్నారు ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ మర్చిపోతుందన్నమాట. ఇది దేవుడి వల్ల జరిగింది అన్నది మర్చిపోతున్నారు. అందుకనే సూర్యుడు దేవుని మాట, చంద్రుడు దేవుని మాట, ఆకాశము దేవుని మాట, భూమి దేవుని మాటే, నీరు దేవుని మాటే, సమస్తం కూడా దేవుని మాటే అన్నది మర్చిపోయి దానికే కలిగింది. ఎలా వచ్చిందో మొత్తం ఒక దేవుడు ఉన్నాడు అనుకొని వాళ్ళు అనుకున్నారు. కొంతమంది అసలు ఏమీ లేదని ఇంక కొంతమంది అనుకుంటున్నారు. నీలాంటి వారు అందరేమో బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి ద్వారా జరిగింది అనుకున్నారు. నీళ్ల ద్వారా కిందకి వచ్చేయడం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకం, ఎప్పుడున్న లోకం ఆదాము దగ్గర నుంచి లోతు వరకున్న లోకం. ఆదాము దగ్గర నుంచి లోతు వరకున్న లోకం దేని ద్వారా మునిగిపోయింది అమ్మా? నీటి వలన. ఒక్కడ మిగలలేదండి లోతు కుటుంబం తప్ప. లోతు కుటుంబం తప్ప ఎవరూ మిగలలేదు. ఇప్పుడు లోతుని అలా చేసుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది చదవనమ్మా. ఇప్పుడున్న ఆకాశము భూమియు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న ఆకాశముయు భూమియు భక్తిహీనుల యొక్క తీర్పును, నాశనమును, ఈ యొక్క ఆకాశము భూమి, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక నాశనం చిత్రపరచబడింది. ఆ నాశనం వచ్చే దినం వరకు ఈ భూమి ఆకాశం సమస్తం కూడా దేని కొరకు భద్రపరచబడిందంట? అగ్ని కొరకు ఏం చేయబడిందంటమ్మా? నిల్వ చేయబడిందంట, భద్రపరచబడింది. దేని కొరకు? ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి, ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి దేని కొరకు సిద్ధపరచబడ్డాడో అమ్మా? అగ్ని కొరకు. అప్పుడున్న లోకం అంటే ఆదాము నుండి నోవాహు వరకున్న లోకమును నీటితో ముంచి నాశనం. ఇప్పుడున్న లోకం లోతు నుండి ఇప్పటి వరకు ఇంకా ఉండబోయేవారు. ఈ లోకానికి దేవుడు తీర్పు తీర్చబడే దినం వచ్చే వరకు ఉన్న జనాంగ లోకం అంతా కూడా అగ్ని కొరకు భద్రపరచబడింది, నిల్వ చేయబడింది. ఇలా నిల్వ చేయబడ్డ ఎక్కడున్నా అక్కడనే ఉంచేశారు. ఎందుకు? ఒకరోజు ఉగ్ర దినం రాబోతుంది, భూమి మీద తీర్పు దినం రాబోతుంది. ఆ తీర్పు దినం వరకే ఈ లోకం అంతటినీ అలా భద్రపరిచి ఉంచాడు. ఏదో ఒక దినము దేవుని ఉగ్రత వస్తుంది. ఇప్పటికే వచ్చేస్తూ ఉంది. ఒకటి జరుగుతుంది. మార్పు లేకుండా, రక్షణ లేకుండా, దేవుని భక్తి లేకుండా త్రాగుబోతులమై, తిరుగుబోతులమై,
మోసగాళ్ళమై, అబద్ధీకులమై, అనేకులు నష్టపరిచే వారమై, అనేకులు బాధ పెట్టేవారమై మన జీవితాలు ఉంటే, దేవుని భక్తి లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని సహవాసం లేకుండా, సంఘ సహవాసం లేకుండా, దేవుని చిత్తమును కూడా ఎరిగి అలాగా బ్రతకని లోకం కొరకు అగ్ని కొరకు భద్రపరచబడతా ఉంది. నిల్వ చేయబడిన వాడు అనుకుంటున్నాడు ఇంకా బ్రతుకుతున్నా అనుకుంటున్నాడు. కానీ దేవుని పిల్లలారా, నువ్వు బ్రతికి జీవించి సంపాదించి అనుభవించడానికి కాదు, కానీ ఒక దినం రాబోతుంది. ఆ దినము కొరకే నిన్ను ఉంచాడే తప్ప ఆయన నిన్ను తిరిగి బ్రతికించలేదు. అది వస్తుంది, ఆ అగ్ని కుమరించబడుతుంది. ఆ రోజు ఈ ఆకాశం భూమి కూడా లయమైపోతుంది. మహావేంద్రముల చేత, మహాశబ్దాల చేత ఈ పంచభూతాలు అగ్ని వల్ల కాలి వసైపోతుంది. ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం మళ్ళప్పుడు ఇక కనిపించదు, అంత నాశనం చేయబడతారు. అప్పుడు ఈ మనుషులందరూ కూడా ఆ ఉగ్రతలో నాశనం అయిపోతారు. ఎవరు మిగలు? మరి ఎవరు మిగలు పడతారా అంటే, యేసు ప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని సహవాసములో సంఘబిడ్డగా భక్తి కలిగి పవిత్రత కలిగి వారి రక్షణ కాపాడుకుంటూ నిత్య రాజ్యానికి సిద్ధపడగలిగిన సిద్ధపాటు కలిగిన పరిశుద్ధులు ఆయన వచ్చి మధ్యాకాశానికి బోర ఊది నప్పుడు ఎవరైతే ఎత్తబడతారో వారు మాత్రమే భద్రపరచబడతారు. దేవుని స్తోత్రం. మిగతా భక్తిహీనులంతా, లోకస్తులంతా, శరీరదారులంతా, అనాలోచన కలిగిన వారంతా, ఇష్టం వచ్చినట్టు తిరిగే వారందరూ అగ్నిలో కాల్చబడి నాశనం అయిపోతారు. దాని నుంచి తప్పించడానికే దేవుడు లోతు వలె నిన్ను కాపాడటానికి, నన్ను కాపాడటానికి దైవ సేవకులను పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు లోతును తప్పించడానికి దేవదూతలు ఎలా పంపించాడో, ఈరోజు లోకాన్ని తప్పించడానికి దైవ సేవకులను పంపించాడు, దైవ బిడ్డను పంపించాడు, వర్తమానం అందిస్తున్నాడు. ఆ రోజు లోతుకు చెప్పినట్టుగానే దూతలు ఈరోజు సేవకులు మీకు చెబుతా ఉన్నారు. లోతు మాటలు విని, దేవదూతల మాటలు విని అలాగే విడిచి బయటికి వచ్చిన వారు కాపాడబడ్డారు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టిన వారు అగ్ని చేత కాల్చబడి నాశనం అయిపోయారు. నోవాహు మాటలు విని వాడలోకి వచ్చిన కుటుంబం రక్షించబడింది. నోవాహు మాటలు విననివాడు అగ్ని వరదల్లో మునిగి చచ్చి తేలాడిపోయాడు. అలాగనే అది జరగబోతున్నటువంటి భద్రపరచబడి నిల్వ చేయబడిన ఈ లోక ప్రజల కొరకు దిగిరాబోతున్న అగ్ని అనే దేవుని ఉగ్రతలో నీవు నేను తప్పించబడటానికే దేవుని మాటలు నీకు వినిపించబడతాయి. వాక్యం ఎందుకయ్యా సేవకులు వివరిస్తున్నారు? వాక్యం ఎందుకయ్యా చెబుతున్నారు? అయ్యా, ఏ నిందొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, మీరు రిసుక్కున్నా ఇంకెప్పుడు ముగిస్తాడు అనుకున్నా, ఇంకెప్పుడు వదిలిపెడతాడు అనుకున్నా, మీరు ఎన్ని అంటే ఇక్కడ కాదు ఎక్కడైనా అనుకుంటూ సేవకులను నిందించి, సేవకులకు ఇచ్చేది ఇవ్వకుండా మానేసి, సేవకుల మాటలు ధిక్కరించి, ఆరాధన మానేసి, సంఘాల సహవాసం విడిచిపెట్టి లోకంలో ఉంటున్న పరిస్థితిలో ఉన్న సేవకులు వాటన్నీ కూడా సహించుకొని మరలా వచ్చి, బ్రదర్ రయ్యా చర్చికి రానా, ప్రభు నమ్ముకయ్యా, అమ్మా సిస్టరో రా తల్లి, గుడికి రామ్మా, ప్రభు మాటలు విను తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, నువ్వేమి ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వేది అనుకున్నా పర్వాలేదు, మమ్మల్ని ఏ తలంచినా పర్వాలేదు, మీరు ప్రభువులో ఉండాలమ్మా, ప్రభులో ఎదగాలయ్యా, ప్రభు వాక్యం మీలో ఉండాలి, ప్రభులో సిద్ధపడాలి, ప్రభు మీ కొరకు తన చేతులు చాచాడు, ప్రభు యొక్క చేతులు మీ కొరకు గాయము చేయబడ్డాయి, ప్రభు యొక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడ్డది కనుక ఆయన ప్రేమను గుర్తించండి, ఆయన ప్రేమను గుర్తించండి. మిమ్మల్ని మర్చిపోలేక, మీ మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టలేక ఇదిగో తలలో ముళ్ళ కిరీటం పెట్టుకుంది. ఈ పంతా కూడా కొరడా గాయాలతో నింపబడ్డాయి. భారమైనటువంటి మురాన్ని ఇదిగో తన భుజం మీద వేసి ఆయన మోపిస్తా ఉన్నారు. ఇదిగో ఆయన తీసుకెళ్ళి
గొల్గోతా స్థలములో ఆ కొండ పైన, ఆ శిలవ పైన ఆయన మేకులతో కొట్టి ఆయన వేలాడ చేశాడు. ఇదంతా ఎందుకు సహించాడంటే మీ మీద ఉన్న ప్రేమ, మీ మీద ఉన్న ప్రేమ, మీ ప్రేమను విడిచిపెట్టలేక ఆయన ఈ స్థితిలోకి వచ్చి నీ కొరకు కొట్టబడ్డాడు. ఆ ప్రేమను పంచడమే దేవుని సేవకు. మీ ద్వారా ఇది ఆశించు, మీ ద్వారా ఇది అనుభవించాలను, మీ ద్వారా ఇది పెద్దోళ్ళు అవ్వాలను, మీ ద్వారా ఏదో కార్యక్రమం చేయాలను కాదు. ఏ విధము చేతనైనా, ఏ విధము చేతనైనా మిమ్మల్ని ప్రభువులో పెంచి, ప్రభువులో ఉంచి ఆయన రాజ్యానికి సిద్ధపరచాలన్న ఆశ తప్ప ఇంక మరొకటి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. ధరలోన ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ఆదరించును. అందరూ మాట్లాడదాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ప్రేమ, అందరూ మాట్లాడదాం. ఎవరు కొలువలేనిది. నిజము దానిని నమ్ము, అది భూమి అందించలేనిది. నిజము దానిని నమ్ము, అది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని. అందరం ప్రియులారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మన దర్శిస్తూ ఉన్నాడు. ప్రభువేదో మన ద్వారా ఏదో సంపాదించాలి, మన ఏదో గొప్పవాడు కావాలని కాదు, తన దాసులను పంపించి, తన బిడ్డలను పంపించి, అది కష్టమైన అవమానమైన సమయమైన కాకపోయి మనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే నేను సిద్ధపరచాలని, రాబోతున్న ముఖ్యంగా తప్పించాలని, జలపల నుంచి తప్పించాలని, అగ్ని ఖండకాల నుంచి తప్పించాలని, భూమి మీదకు దిగొచ్చే దేవుని కోపం నుంచి తప్పించి నిన్ను నిత్య రాజ్యంలో చేర్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఈ రీతిగా నిన్ను మాట్లాడుతూ, నీకు సమయం ఇచ్చి మాట్లాడుతున్న ఆయన మాట్లాడదు. నువ్వు కలిసి పెడుతున్నావేమో, దేశిస్తున్నావేమో, లెక్కలేని తరముగా చూస్తా ఉన్నామేమో. ఇదిగో భూమి మీదకి వచ్చిన ఈ చెబుతున్న దైవ సేవకులు అందరూ కూడా ఎలాగైనా తలొచ్చి నువ్వు అవమానపరుస్తూ ఉన్నావేమో. నా ప్రియమైన బిడ్డలారా, గుర్తు చేసుకుందాం. దేవుడి నిన్ను ప్రేమించమ్మా, దేవుడి నిన్ను ప్రేమించుతండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నన్ను ప్రేమిస్తుంది కనుక, వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక ఇదిగో జలపల నుంచి తప్పిస్తారు, ఇదిగో అగ్ని గుండము నుంచి తప్పిస్తారు, రాబోతున్న ఉగ్రత నుంచి తప్పిస్తారు, అపాయం నుంచి తప్పిస్తారు, శాపం నుంచి తప్పిస్తారు, శత్రుత్వం నుంచి తప్పిస్తారు, వ్యాధుల నుంచి తప్పిస్తారు. నీకు కావలసిన కరువు కాలమును తప్పించి నీకు సమృద్ధి అయిన తప్పిస్తానని దేవుడు మాట్లాడుతాను. నీకు చక్కని సమయంలో నీ హృదయాన్ని ప్రభుకు అప్పగిస్తావా? ఈ లోకంలో ఏది స్థిరము కాదన్నా, అది భర్తదైనా, భార్యదైనా, పిల్లదైనా, తల్లిదైనా, మరి ఎవరిదైనా, తమ్ముడైనా, తన్నదైనా, అక్కదైనా, చెల్లిదైనా, సహోదరుడైనా, స్నేహితుడైనా సరే ఆ ప్రేమ స్థిరమైనది కాదు. ఏదో ఒక రోజు పువ్వు రాలినట్టుగా, కింద రాలినట్టుగా రాలిపోతుంది. ఆరిపోతున్న దీపం వంటిది మానవుని జీవితం. నీటి మీద పొడగలాంటిది. దేవుని పిల్లలారా, నేను గుర్తించడం ఎవరు స్థిరం కాదు, ఎవరు స్థిరం కాదు. ఎంత గొప్పవాడైనా సరే స్థిరము కాని జీవితంతో బ్రతుకుతున్నాం. అయితే దేవుడు స్థిరమైన వాడు, నిత్యమున్నవాడు, నిన్ను ప్రేమించి రాబోతున్న ఉగ్రత తప్పించబడి నిత్య రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి నీ కొరకు ఆ కలవరంలో చేతులు చాచిన యేసయ్యని ఒక్కసారి నీ మనసును తెచ్చుకుంటావా? దేవుడిచ్చి నీ సమయంలో దేవుడి పిల్లలారా ఎవరు కూడా మౌనంగా ఉంటామా? నీకు ఇచ్చిన సమయం ఎంతో గొప్ప తల్లి, ఎంతో విలువైందమ్మా. ఇది పోతే మనం తిరిగి నా తల్లి. ఈరోజు ఎంతో మంది క్రైస్తవ పిల్లలు ఆరాధించుకోవలసిన స్మృతి వారు, మందిరానికి రావలసిన స్మృతి వారు, సంఘమునికి రావలసిన స్మృతి వారు ఎంతో మంది ఏళ్లలో ఉండి వారి యొక్క విధానంలోనే కొనసాగించబడుతూ ఉన్నారు. వారాలు గడుస్తున్నా, నెలలు గడుస్తున్నా, సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వారు పట్టనట్టుగానే
భక్తి జీవితంలో ఏ మాత్రం కూడా ఆలోచన లేని బిడ్డలుగానే బ్రతుకుతూ ఉన్నా నా దేవుడి నీ కొరకు చేతులు చాచాడు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా ప్రియమైన బిడ్డలను గుర్తు చేసుకున్నా. నీ కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి తప్పించగలిగిన దేవుడు. నీ కన్నీరు ఉండాకపోదమ్మా, నీ వేదన ఉండాకపోదు తల్లి. ఇదిగో ఆయన కనుదృష్టి నీ మీదకి వచ్చే వరకు, ఆయన హస్తం నిన్ను పట్టుకునే వరకు, నీ ఇబ్బందులు తీరిపోయే వరకు, నీ కుటుంబం రక్షణ పొందే వరకు, నీ పిల్లలు దేవుని తట్టు తిరిగే వరకు నీవు నీ ప్రార్థన విడవకు, నీ యొక్క ఆసక్తిని విడిచిపెట్టమాకు, దేవునిని విడిచిపెట్టమాకు. ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, ఆయన పాదాల మీద పడు, ఆయన పాదాలే శరణం పెట్టుకో. ఆయన నిన్ను విడిచిపెట్టడమ్మా. ఆయన కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన నా ప్రభువు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. శాశ్వతమైన ఆయన ప్రేమ మధ్యకాలంలో విడిచిపెట్టేది కాదు కనుక జ్ఞాపకం చేసుకో. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను తప్పించదు. అతడు నాకు ఇష్టమైన వాడు కనుక, నేను ఆయనకి ఇష్టమైన వాడిని కనుక ఆయన నన్ను తప్పిస్తామన్నాడు. సౌలు చేతిలో నుండి శత్రుల చేతిలో నుంచి తప్పిస్తానందుకే దాన్ని కట్టుకున్నాడు. అబ్రహాము భక్తిపరుడైన అబ్రహాముని విడిచి దూరమైపోయి లోకత్వంలో కలిసిపోయిన నోవాహు నీతిమంతుడుగానే నిలబడ్డాడు, వైద్య కలిగే ఉన్నాడు. కానీ సావాసం ఏదైపోయింది. అయినా దేవుడు కనికరించి ఆ నాశనమును తప్పించడానికి, ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి, అగ్ని గంధకాల నుంచి తప్పించడానికి దేవుడు దూతలు పంపించి బయటికి తీసుకొచ్చి, అలాగే ఈ యొక్క తరం అగ్ని కొరకు సిద్ధపరిచున్నా. అందులో నీవు నేను మనం అందరం ఉన్నాం. నిన్ను నన్ను తప్పించడానికే ఈ వర్తమానం, ఈ సేవకులు, ఈ ప్రార్థనా కూడికలు, ఈ సంఘ ఆరాధనలు, మన కుటుంబ ఆరాధనలు, ఇవన్నీ కూడా మనం తప్పించబడడానికే. నీకు మనసుంటే, నీకు ఆలోచన ఉంటే, నీకు ఆ ప్రేమ ఉంటే ప్రభు తట్టు తిరుగు. నీ భక్తిని కొనసాగించు, నీ విశ్వాసాన్ని కొనసాగించు. ఏ పరిస్థితిలో కూడా ప్రభుని విడవని బిడ్డలుగా నిలబడదాం. అట్టి గొప్ప కృప ప్రభు మనకు దయచేసి మనం నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. యాకోబు ప్రార్థన చేస్తారు. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యాకోబు గారు ప్రార్థన చేస్తారు. అందరం కూడా